స్వరమే విన్నా, నీ మమతే కన్నా ప్రియమైన నా యేసయ్యా. నా చెలిమే నీవై, నీ ప్రేమే నాదై, నిలిచావు నా నేస్తమా. జీవం కలిగిన మన ప్రభువైన యేసుక్రీస్తు ఘననామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ ఉదయకాల శుభాకాంక్షలు. ఈరోజు దేవుని వాక్యము, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుతును. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. పాపానికి, రోగానికి ఒకటే సహజ ధర్మం ఉంది. పరిస్థితుల ప్రభావానికి మనం లొంగి కృంగిపోతే ఇక అధోగతికి మనం లోనవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. సాతానుడు మన శక్తులన్నిటినీ పూర్తిగా అధోగతికి తొక్కేస్తూ ఉంటాడు. అయితే ఆత్మీయ జీవనానికి, భౌతిక జీవనానికి కూడా వర్తించే ఒక ధర్మం ఉంది. క్రీస్తులో ఉంటే మనం వర్ధిల్లుతాం. క్రీస్తులో ఉండడం అంటే ఇది చాలా కష్టమైనది. దీనికి నిజమైన ఆత్మశక్తి, దృఢ నిశ్చయం, విశ్వాసం, స్థిరమైన క్రైస్తవ జీవితం ఉంటేనే మనము ముందుకు కొనసాగలుగుతాం. ఒక్కొక్కసారి మనం ఫ్యాక్టరీలో ఉపయోగించే శక్తి లాంటిది ఇది కూడా. యంత్రానికి ఉన్న బెల్ట్ తిరుగుతూనే ఉండాలి. శక్తి ఎప్పుడూ అక్కడ ఉంటుంది, కానీ దాన్ని మనకు ఉపయోగపడే యంత్రాల చక్రాలు బెల్ట్ వేసి కలిపితేనే ఇది చక్కగా పనిచేస్తుంది. ఇలా చేసినప్పుడు మాత్రమే ఆ జనరేటర్లోని శక్తి మిగతా యంత్రాలన్నింటికి కూడా తిప్పుతూ ఉంటుంది. అందుని బట్టి మనము పూర్ణులుగా స్థిరపరచబడి బలపరచబడాలి అంటే కొంచెం కాలం మనకు శ్రమలు ఎదురైనప్పటికీ కూడా వాటిని సహనంతో ఎదుర్కొని ముందుకు పయనించాలి. విశ్వాసం, కట్టుబడి ఉండడం, దేవునితో నిలకడగా నడిచి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఆత్మీయ సూత్రాలే. కాబట్టి ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవన యాత్రలో దయచేస్తాడు. కాబట్టి విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం, దేవునిలో స్థిరపడి బలపరచబడదాం. అటు కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన యేసయ్య, మీకు వందనాలు. ఇంతవరకు మీరు రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాపాడారు, సంరక్షించి నడిపించారు. అందరి బట్టి మీ స్తోత్రాలు. ఈ వాక్యం సెలవిచ్చిన రీతిలో తండ్రి నాయనా, ఈ లోకంలో కొంతకాలం మాత్రమే మాకు శ్రమలు ఉంటాయి, తర్వాత మమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తానని మీ వాక్యం సెలవిస్తూ ఉంది తండ్రి. అందుని బట్టి మీ స్తోత్రాలు. ఈరోజంతా కూడా ప్రభా మీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు, మీ యొక్క కాపుదల, భద్రత మాకు మెండుగా దయచేసి ఏ విధమైన శోధన, బాధలు, ఇరుకు ఇబ్బందులు మా జీవితంలో రాకుండా నైనా మీరే కాపాడి సంరక్షించమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. అనారోగ్యానికైనను, ఆపదలకైనను, ప్రమాదాలకైనను మేము లోను కాకుండా ఈ దినమంతా కూడా తండ్రి మీ పరిపాలన చేత జరపడినట్లు సహాయం దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాలను, మా సంఘాలను మీరు దీవించి ఫలభరితమైన ఈ జీవితాలుగా మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మనందరినీ బాగా దీవించును గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.